హాయ్ గాయస్, ఈరోజు మన డే 5 4 డేస్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు డే 5. ఈ డే 5 సండే వచ్చింది కదా. సండే ఈజ్ ఎ రెస్ట్ డే అనమాట. మన ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో, సమ్మర్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సండే అనేది రెస్ట్ డే. సో మన బాడీకి రెస్ట్ అనేది అవసరం. మండే టు సాటర్డే వర్కౌట్ చేసిన తర్వాత సండే డే ఏదైతే ఉందో ఆ రోజు మన బాడీలో ఉండే మజిల్ అంతటికి మనం ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో అప్పుడు మన మజిల్ అనేది రికవరీ అవుతుంది. తర్వాత త్వరగా కూడా మన మజిల్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని సండే ఏ రోజైతే మనకి ఈ సమ్మర్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ వస్తుందో, ఎప్పుడెప్పుడైతే సండే వస్తుందో ఆ సండే అనేది మనకు రెస్ట్ డే. ఆ రోజు మనకు వర్కౌట్ ఉండదు. బట్ డయట్ మాత్రం మీరు మ్యాక్సిమం ఫాలో చేయండి. డైట్లో ఉండడానికి ట్రై చేయండి. చాలామంది అడుగుతారు చీట్ మీల్స్ తీసుకోవచ్చా సండే కదా అని. సో గుర్తుపెట్టుకోండి, చీట్ మీల్స్ తీసుకోవచ్చా, మేము తీసుకోవాలి అని అనుకుంటే ఆ రోజు కానీ మనం ఒకవేళ ఎక్కువ క్యాలరీస్ కానీ మనం కన్జ్యూమ్ చేసినట్లయితే మిగతా డేస్లో మనం కన్జ్యూమ్ చేసిన క్యాలరీస్ అన్నీ కూడా మళ్ళీ మనం వర్కౌట్ ద్వారా బర్న్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో కాబట్టి మేము నెక్స్ట్ డేస్లో మేము ఇంకా హెవీగా వర్కౌట్ చేస్తాము, మా క్యాలరీస్ బర్న్ చేసుకుంటాము అనుకుంటే ఏదైనా ఈ 3 టైమ్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్లో ఏదైనా ఒక మీల్ని మీరు చీట్ మీల్గా తీసుకోండి. సో మిగతా మీల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ మీరు ఏ డైట్ అయితే ఫాలో అవుతున్నారో ఆ డైట్ని మీరు ఫాలో అవుతూ ఈ సండేని మీరు రెస్ట్ అండ్ రికవరీ కోసం ఈ సండేని మీరు యూటిలైజ్ చేయండి. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో 1వ తేదీ వర్కౌట్ స్టార్ట్ చేసాము, ఇప్పటికే 4 డేస్ 3 డేస్ అయిపోయింది, ఏం మా బాడీలో కొంచెం కూడా చేంజెస్ లేదు అని. సో ఎప్పుడైతే ఈ ఫిట్నెస్ జర్నీలో మనము కన్సిస్టెంట్గా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. చాలామంది 1 వీక్కే చేంజ్ అయిపోవాలని, 2 వీక్సే చేంజ్ అయిపోవాలని, 3-4 డేస్కే చేంజెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బాడీ అనేది అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వదు. నేను కూడా జిమ్లో ఉన్నప్పుడు చాలామంది అంటుంటారు, రోజు జిమ్ చేస్తున్నాను పొట్ట తగ్గట్లేదు ఎందుకు అని. ఆ పొట్ట రావడానికి 1 వీక్ కాదు, 2 వీక్స్ కాదు, కొంతమందికి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్. సో లాట్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఈ ఏరియాలో అక్యుములేట్ అయినందువల్ల ఒక 2-3-4 ఇయర్స్కి బెల్లీ అనేది రావడం ఉంటుంది. సో ఈ బెల్లీ ఫ్యాట్ పోవడానికి ఒక 3 డేస్ వర్కౌట్ చేస్తే, 4 డేస్ వర్కౌట్ చేస్తే ఈ బెల్లీ ఫ్యాట్ పోతుంది అని చెప్పి ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉంటారు. సో ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిట్నెస్ జర్నీని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేరు. సో ఫస్ట్ అనేది ఫిట్నెస్లోకి మనం వచ్చిన తర్వాత మన హెల్త్ను మనం కాపాడుకోవాలి అనే మైండ్ సెట్లో ఉండాలి. కానీ ఇది తగ్గిపోవాలి, అది తగ్గిపోవాలనే ఒక ఎక్స్పెక్టేషన్తో ఎప్పుడైతే వస్తామో మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం పెట్టుకున్న టైంకి మీట్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అయిపోయి ఈ జర్నీలో నుంచి బయటకు వెళ్ళిపోతాం. సో నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు కన్సిస్టెంట్గా ఉండండి. లాంగ్ టైం స్పాన్లో ఉండడానికి ఈ జర్నీలో మీరు ట్రై చేయండి. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఒక కుందేలు ఉంది, ఒక తాబేలు ఉంది. ఈ రెండింటికి రన్నింగ్ రేస్ పెట్టారంట, ఎవరు డెస్టినీకి ముందు చేరుకుంటారని. సో రెండింటికి రన్నింగ్ రేస్ పెడితే కుందేలు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో, తాబేలు చాలా చిన్నగా నడుస్తుంది కదా, అది ఎప్పటికి వెళ్తుందోలే అని చెప్పి కుందేలు కొంచెం దూరం పరిగెత్తి పడుకుందంట ప్రశాంతంగా. అది ఎక్కడో ఉంటుంది, అది వెళ్ళే టైంకి నేను ముందుగానే రీచ్ అయిపోవచ్చని వెళ్ళి ఒక దగ్గర పడుకుందంట. కానీ ఈ తాబేలు చిన్నగా తన జర్నీని స్టార్ట్ చేసింది. సో కొద్దిసేపు అయ్యేసరికి ఏం జరిగింది తెలుసా? కుందేలు లేచి చూసుకునేసరికి తాబేలు స్లోగా డెస్టినీ చేరిపోయి ప్రైజ్ విన్ చేసుకుందంట. సో అంటే నేనేం చెప్తున్నాను, స్లో అండ్ కన్సిస్టెంట్గా ఎవరైతే ఫిట్నెస్ జర్నీలో ఉంటారో వాళ్ళు అనుకున్న గోల్స్ అనేవి తప్పకుండా వాళ్ళు రీచ్ అవుతారు. అట్లా కాకుండా ఈ ఫాస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ సో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొద్ది దూరం రన్ చేస్తారు, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో లేకపోతే అనుకున్న గోల్స్ మీట్ అవ్వకపోవడం వల్లనో వాళ్ళ మధ్యలోనే ఆపేస్తారు. సో అందుకని మీరు కన్సిస్టెంట్గా ఉండండి, హరీబరీ అవ్వద్దు, రష్ అవ్వద్దు. ఈ యొక్క సండేని మీరు రెస్ట్ డే కింద మీరు యూటిలైజ్ చేసుకొని సో మంచి డైట్ని ఫాలో అవుతూ ఏదైనా ఒక్క చీట్ మీల్ తీసుకోండి ఒకవేళ మ్యాండేటరీ అంటే. లేకపోతే ఆ చీట్ మీల్ కూడా మీరు స్కిప్ చేసి మీ కస్టమైజ్ డైట్లో మీరు ఉండండి. అలాగే సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది కదా, సో అందుకని మంచిగా వాటర్ కంటెంట్ని మీరు తీసుకోండి. సో మంచిగా రేపు డేని మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ 5th డేకి వచ్చేసరికి మనం కొత్త వర్కౌట్స్తో మళ్ళీ మన ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా డైట్ ప్లాన్ కావాలి అని కానీ మీరు కామెంట్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. గైస్, ఈ వీడియో కింద మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ పోస్ట్ చేస్తున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీరు పింక్ చేయండి. ఎవరికెవరికైతే డైట్ కావాలో మీకు మీ యొక్క వెయిట్ గోల్స్కి తగినట్లుగా మీకు కావాల్సిన కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది నేను డిజైన్ చేసి కూడా మీకు ఇస్తాను గైస్. ఇదంతా ఫ్రీగా నేను మీకు చేస్తాను. థ్యాంక్ యూ గైస్.